హలో అండి. ఈరోజు మంచి టేస్టీగా ఉండే పెసరట్టు, అది కూడా పనీర్ తోటి ఎంత బాగుంటుందో చూడండి. మీకు కావాల్సిన పెసలను ఇలా తీసుకోండి. ఇవి నాటు పెసలు, మరీ రుచిగా ఉంటుందన్నమాట. కొంచెం బియ్యం సుమారుగా కొంచెం వేసుకొని బాగా నీళ్లు పోసేసి బాగా 2-3 సార్లు కడిగేసేసి నానబెట్టుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే రాత్రి నానబెట్టుకోండి. మినిమం 5-6 గంటలు ఇలా నానిపోతే అవి తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకుని దానికి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర. ఈ జీలకర్ర వల్ల మరీ టేస్ట్ ఉంటుంది పెసరట్టు. దానికి అసలు అల్లం మరీ మంచి కాంబినేషన్ అనమాట. అల్లం పెసరట్టుకి అల్లం ఇలా చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని, దోశల పిండి అయితే మనం కొంచెం పలచగా చేస్తాం, కానీ ఈ పెసరట్టు పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. కొంచెం గట్టిగా ఉండాలి దాని మీద. మరీ పలచగా ఉంటే బాగా రాదు పెసరట్టు. అప్పటికప్పుడు రుబ్బేసుకుంటాం అనమాట. అల్లం పచ్చడి మీ దగ్గర ఉంటే ఇలా చేసుకుని వాటర్ కలుపుకోండి. నిలవ అల్లం పచ్చడి ఉంటుంది కదా, మనం నిలవ ఉండే పచ్చడి చేసుకునేది, లేదా ఫ్రెష్గా పచ్చడి చేసుకున్న ఎర్ర పచ్చడి మీ దగ్గర ఏదైనా ఉంటే వేసుకోండి. అల్లం పచ్చడి అయితే అదిరిపోద్ది. దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా పెసరట్టు మీరు దోశలు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోండి. మందంగా కావాలంటే మందంగా, లేకపోతే క్రిస్పీ పలచగా వేసుకోండి. ఎలా అయినా కొంచెం క్రిస్పీగానే వస్తుంది. మనం బియ్యం వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ చక్కగా మంచి కొంచెం కరకరలాడుతా చక్కగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. కొంచెం బియ్యం వల్ల బాగుంటుంది అనమాట. బటర్ ఉంటే నేను వేస్తున్నాను, లేదా మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి. ముందు ఆ బటర్ అంతా ఇలా నెయ్యి దాన్ని పరిచేసేయండి. మొత్తం ఒక స్పూన్ పెట్టి ఈ ఏదైతే అల్లం పచ్చడి కలుపుకున్నామో దాన్ని కూడా వేసేసి ఈ అట్ల కర్రతోటి మొత్తం అంతా సమానంగా చేసేసుకోండి. అంటే ఈవెన్గా చేసుకుంటే అది చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. ప్రతి మొక్కకి అల్లం తగలాలి, అప్పుడే బాగుంటుంది. మీకు కావాల్సిన ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికము, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము మీ దగ్గర ఏవి ఉంటే అవి అలా వేసుకోండి. వీటి వల్ల ఏంటంటే మనకు కూరగాయ ముక్కలు కూడా వెళ్తుంది, ఫైబర్ వెళ్తుంది, ప్రోటీన్ వెళ్తుంది. ఇలా పనీర్ని కూడా ఇలా తురిమేసి వేసుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే చీజ్ కూడా కొంచెం వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా లాగిస్తారనుకోండి. ఇంకా పిల్లలైతే అసలు తినను అన్నాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఈ చీజు పనీర్ వేసేటప్పటికి దాని టేస్టే మారిపోద్ది. చూసారుగా, ఇలా ఒక పక్క అంతా ఇలా కాల్ చేసుకుని తిరగేసేసుకుని మళ్ళీ కొంచెం ఎర్రగా కాల్చి తీసేసుకోవటమే. ఇది ఇలా ఒక రకమైన పెసరట్టు. నేను ఇంకా పిల్లలు ఇష్టపడే టైప్లో నేను ఇంకోటి చూడండి, అది కూడా సేమ్ ఇలాగే. అలా దోశ అంతా వేసుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ ఇలా మొత్తం అంతా రాసేసుకోండి. నేతి పెసరట్టు చాలా బాగుంటుందండి. ఈ టమాటా సాస్ వేస్తున్నాను అనమాట. స్వీట్ సోర్ 2 ఉంటాయి కదా, హాట్ స్వీట్ కలిపింది, అది రాసుకోండి, బాగుంటుంది. ఇలా చెప్పి మీ ఇష్టాన్ని బట్టి, మీ పిల్లల ఇష్టాన్ని బట్టి ఎక్కువైతే ఎక్కువ రాసుకోండి. సేమ్ దానికి మళ్ళీ అన్నీ వేసేసి పనీరు కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి. అలాగే చీజ్ తురుము కూడా వేసేసి ఇది కూడా అంతే చక్కగా కాలిన తర్వాత ఇలా పెట్టేసేసుకుని తీసేయటం అంతే. భలే టేస్టీగా ఉంటుంది. భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. తిననాళ్ళు కూడా బాగా తింటారు.